అందరికీ జై భారత్, జై భారత్. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో పిల్లలు చదివించుకోవాలంటే ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకు మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి. మరి గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఊర్లో ఉన్నాయి, ఎందుకు చదివించలేకపోతున్నాం? ఈవెన్ నిన్న మొన్న ఎన్నో స్కూళ్ళు తిరిగి లాస్ట్కి నేను కూడా ప్రైవేట్ స్కూల్లోనే వేసిన. మరి ఎందుకు గవర్నమెంట్ అంత వీక్ అయిపోయింది? ఎందుకు బాత్రూమ్లు కరెక్ట్గా కట్టలేకపోతున్నారు? ఎందుకు గవర్నమెంట్లో టీచర్లను కానీ వర్కర్స్లు కానీ కరెక్ట్గా పెట్టలేకపోతున్నారు? ఎంత గ్రౌండు, ఎంత బిల్డింగు, ఎంత అందంగా ఉన్న బిల్డింగు పాతబడిపోతున్నాయి, బాత్రూమ్ కుళ్ళిపోతున్నాయి. టీచర్ల జీతాలు తీసుకొని పిల్లలు లేరా, నేను ఇంత గొప్పని టీచర్గా అయినా మరి పిల్లలు ఉన్నా వాళ్ళకి నాకింత విద్య ఉన్నా వాళ్ళు రాక నేను ఎవరికి చెప్పలేకపోతున్నా. గవర్నమెంట్ టీచర్లు ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఏమన్నంటే కులాలు, మతాలు, రాజకీయాలు తప్ప మీ ఆస్తులు కాపాడుకోనికే తప్ప ఎవడన్నా నిజమైన రాజకీయం చేస్తున్నాడా, నిజమైన నాయకునిగా చేస్తున్నాడా? గ్రామంలో ఏదైనా పంచాయతీ దింపాలంటే లంచంతో, మందులతో నింపిపోతున్నారే తప్ప అభిమానంతో, ఆప్యాయతతో వాళ్ళిద్దరిని కొట్లాడుకున్న అన్నదమ్ముల్లా, పక్కింటోళ్ళ, వేరే వాళ్ళ కలిసి కలుపుతలేరండి. 4 పైసలు ఇస్తే చాలు, వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా మారుతున్నారు. అన్యాయం వాని వైపు ఉన్నా వాండే కరెక్ట్ అని అంటున్నారు. అదా లీడర్షిప్? కొడుకులారా, రాజకీయంలో ప్రతి ఒక్కడు కులాల మతాలతో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది. వాడు బయటికి వచ్చినప్పుడు ఏ ఒక్కడు తట్టుకోలేడనేది ప్రతి ఒక్కడు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని కాలం గమనిస్తున్నది. భూతల్లి పైన ఆకాశం గమనిస్తూ ఉన్నది. నన్ను ఎవరు చూడట్లే అనుకుంటున్నారేమో. పాపం మండినప్పుడు అది వేరేలాగుంటుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఈ నా మనస్ఫూర్తిగా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నా. నేను గురిశెల అంజిరెడ్డి అనే ఒక కార్యక్రమంలో, గురిశెల అంజిరెడ్డి కాబోయే ఎమ్మెల్యే అనే ఒక ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పేదోన్ని ఎలా అలా ఆలోచనలు ఎలా ఉండవో తెలుసుకొని ఇదే యూట్యూబ్లో పెడతా. ప్రతి ఒక్కరు వినాలి, ప్రతి ఒక్కరు మారాలి. అన్నీ ఉన్నా ఏది లేనట్టు మన భారతదేశం, మన రాష్ట్రాలు, ఊర్లు వెంకబడిపోతున్నాయి. ఊరిలో ఒక్కడు మంచిగా ఉంటే చాలా, కనుగోడొద్దా? పేదోనిగా చూద్దామా? ఉన్నోడుగా చూద్దామా? ఒక్కడు ఇద్దరున్న ఇంట్లో 10-20 క్వింటల్ల బియ్యం ఉంటే వాడ తిని సస్తాడా? అడుగుతే అన్నం పెట్టరా? ఎట్లీస్టు మనిషిలాగా చూడరా మనిషిని? ఖబర్దార్ బిడ్డ, కాలం గమనిస్తున్నది.